రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు 21 ఆగస్టు నాడు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ 21 సెప్టెంబర్ నాడు ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వైజ్గా ఓటర్స్ లిస్టును పబ్లిష్ చేయాలని ఆదేశించడం జరిగింది. డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టును గ్రామ పంచాయతీ వార్డు వైజ్గా 6 సెప్టెంబర్ నాడు పబ్లిష్ చేస్తే పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్స్ వాళ్ళు 9th 10th నాడు 9th నాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో 10th నాడు మండల్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్ కన్వీన్ చేయటం జరిగింది. వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ మీద ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే 7th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు ఆబ్జెక్షన్ చెప్పాలని కోరడం జరిగింది. ఫైనల్గా 21 సెప్టెంబర్ నాడు ఈ డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు వైజ్గా ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయటం జరుగుతుంది. ఇక ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం అనేది మొన్న ఆగస్టు 20 తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా బిఎల్ఓలు అనేది ఎగ్జిస్టింగ్ ఓటర్స్ లిస్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డోర్ టు డోర్ పోయేసి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది 20 ఆగస్టు నుంచి 18 అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆన్ ది వే నడుస్తూ ఉంది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో కన్సర్న్డ్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్ వారితో చేస్తూ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ తరఫున డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు 29th అక్టోబర్ 2024 నాడు పబ్లిష్ చేస్తారు. తర్వాత దాని మీద 29th అక్టోబర్ నుంచి 28th నవంబర్ వరకు క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ఉండి చివరకు 6th జనవరికి అనేది ఫైనల్ ఓటర్స్ లిస్టు రావటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ మధ్య అంటే అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం 8th ఫిబ్రవరి నాడు ఫైనల్ ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ చేయటం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు వచ్చిన వాటితో ఒక సప్లిమెంటరీ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఇంకొక సప్లిమెంటరీ ఓటర్స్ లిస్ట్ అనేది వాళ్ళు పబ్లిష్ చేయటం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు 8th ఫిబ్రవరి నాడు పబ్లిష్ చేసిన ఫైనల్ ఓటర్స్ లిస్టును తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పబ్లిష్ చేసిన సప్లిమెంటరీ ఓటర్స్ లిస్టును ఆ తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల్లో సందర్భంలో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు పబ్లిష్ చేసినట్టు అంటే సప్లిమెంటరీ ఓటర్స్ లిస్టును ఈ కాపీలు అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఓటర్స్ లిస్టునే
ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్లో ఉపయోగించాల్సి ఉంటుంది. వారు సొంతంగా ఎటువంటి ఓటర్స్ లిస్టును తయారు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు 21 సెప్టెంబర్ నాడు ఏదైతే ఓటర్స్ లిస్ట్ అనేది గ్రామ పంచాయత్ వార్డు వైజ్గా పబ్లిష్ చేయటం జరుగుతుందో అందులో వార్డు వైజ్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్స్ లిస్ట్ ఉన్నటువంటి ఓట్లను ఒక్కొక్క వార్డులో ఏ హౌస్ నంబర్ నుంచి ఏ హౌస్ నంబర్ వరకు ఉందో చూసుకొనేసి ఆ ఓటర్స్ లిస్టును ఆ వార్డుకు అనేది కేటాయించాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడ అవకతవకలు జరగకుండా ఏ వార్డు ఓటర్సు ఆ వార్డులోకే వచ్చే విధంగా చూసే బాధ్యత కన్సర్న్డ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ తరపున ఉండే బూత్ లెవెల్ ఏజెంట్స్ అనే మాట మనవి చేస్తా ఉన్నాను. చాలా చోట్ల గతంలో అవకతవకలు జరిగినాయి. పక్క వార్డు ఓటర్స్ కూడా ఇంకొక వార్డు ఓటర్లోకి లిస్టులో రావటం జరిగింది. అటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను అందరికీ నేను ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో చురుకుగా పాల్గొనమనే మాట వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను. ఏవైనా డిస్క్రిపెన్సీస్ అవకతవకలు ఏమైనా ఉంటే మీరు మండల్ లెవెల్లో 10వ తారీఖు నాడు 10 సెప్టెంబర్ అంటే ఈ వచ్చే నెలలోనే 10వ తారీఖు నాడు జరిగే సమావేశాల్లో ఆ డిఫరెన్సెస్ అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే మీటింగ్లో కూడా అవి వారి అధికారుల దృష్టికి తీసుకురావాలని మాట బడి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారికి ఒక లేఖ ద్వారా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా మీరు మండల్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ అంతకు ముందే మీరు స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి మీరు ఏ ప్రాసెస్ను అడాప్ట్ చేయాలనేసి అధికారులకు ఆదేశించారో ఆ ప్రాసెస్ గురించి స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్కు మీరు చెప్పాలనే మాట మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాసెస్లో జరిగే అవకతవకలపై పొలిటికల్ పార్టీస్కు ఉండే అనుమానాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం, నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఆ మేరకు అనేది వారు తొందరలో ఈ 6th లోపట్నే ఒక మీటింగ్ పెట్టాలని మేము కోరడం జరిగింది. వారు మీటింగ్ పెడతారని ఆశిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓటర్స్ లిస్టులో ఎవరివైతే పేర్లు రాలేదో ఇంతవరకు వారు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి అప్పటి వరకు కూడా ఎన్రోల్మెంట్కి అనేది అవకాశం ఉంటుంది. మీరు మీ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కన్సర్న్ అంటే ఫామ్ 6 ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ చనిపోయిన వారి పేర్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కూడా మనము ముందుకెళ్ళి పనిచేయాలన్న మాట మనం. ఆ తర్వాత ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు కూడా వచ్చిన దరఖాస్తులను మళ్ళీ వారు ఒక సప్లిమెంటరీ లిస్టులో అనేది ఆయా వార్డుల యొక్క ఓటర్స్ లిస్టుకు యాడ్ చేస్తారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.